మోటార్లతో మన మీద దాడులు జరిగితే, అయ్యా మోటార్లతో పాకిస్తానోడు మా మీద దాడులు చేస్తున్నాడు స్వామి, ఏం చేయమంటారని ఉన్నతాధికారిని అడిగితే, ఉన్నతాధికారి ఆ పై అధికారిని అడిగితే, ఆ పై అధికారి ప్రభుత్వ హోమ్ సెక్రటరీకి చెప్తే, హోమ్ సెక్రటరీ ప్రధానమంత్రికి చెబితే, ప్రధానమంత్రి రక్షణ మంత్రికి చెబితే, రక్షణ మంత్రి ఒక కమిటీ వేస్తే, ఆ కమిటీ వాళ్ళు డిసైడ్ చేసి, మీరు కొట్టండి కొట్టొద్దనే లోపు మన పోస్టులు లేచిపోయి, మన సైన్యం చచ్చిపోయేది. లేదా పారిపోయి వెనక్కొచ్చేది. అంతటి వికటాట్టహాసం చేసినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు విలవిలలాడేటటువంటి పరిస్థితి. భారతదేశం కొడుతున్న దెబ్బలతో గుర్తు తెలియని వ్యక్తులు, దురంధరులు చేస్తున్న దెబ్బలతో ఉలిక్కి పడుతున్నటువంటి వేళ తాజాగా మరొక కీలక అంశం చోటు చేసుకుంది. 50,000 డ్రోన్‌లు ఇండియన్ ఆర్మీ దగ్గరున్నాయి. 2 ఏళ్ల క్రితం ఇదే సందర్భంలో మా దగ్గర ఏళ్ల మీద లెక్క పెట్టుకోదగిన డ్రోన్‌లు మాత్రమే ఉన్నాయి అని చెప్పుకొచ్చారు. ఆర్మీ మాజీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది. 2, 3 ఏళ్లలో భారత ఆర్మీ స్వరూప స్వభావాలు మారిపోయినాయి అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్తున్నారు.